పేరు వెంకటరమణ, సంతనూతలపాడు నియోజకవర్గం, భారత చైతన్య యువజన పార్టీ కన్వీనర్ని. అతి ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, భారత చైతన్య యువజన పార్టీ 5 డిమాండ్లు ప్రభుత్వానికి ప్రవేశపెట్టింది. ఈ 5 డిమాండ్లు కూడా అనతి కాలం నుంచి ఎంతో ఆవశ్యకత కలిగినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్ని గడుపించినప్పటికీ కూడా ఏవైతే ప్రభుత్వాలు ఇప్పటి వరకు చెబుతా వచ్చినాయో, మాకు బీసీలంటే వెన్నుము, కానీ ఈ 139 కులాలు 79 సంవత్సరాల నుంచి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలకు ఏమాత్రం కానీ చిత్తశుద్ధి ఉండి ఈ 139 కులాల మీద మీకు ఏమాత్రం కానీ నిజాయితీగా వాళ్ళ పట్ల కానీ ఆప్యాయత కానీ కలిగి ఉంటే ఈ డిమాండ్లు అతి త్వరలో మీరు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అవసరం ఎంతైనా ఉంది. దీనికి అనుగుణంగా ఏకైక నాయకుడు భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ 139 కులాల కోసం 79 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టిలో తీసుకొచ్చి అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ అనేక సామాజిక వర్గాలందరికీ కూడా తోడ్పాటుగా అన్ని వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తూ పోరాటం చేస్తూ అదే దిశగా ఈ 139 కులాలకు ఉన్నటువంటి ఏవైతే ఆవశ్యకత కలిగినటువంటి ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన పోరాటంలో భాగ్యంగా వీటన్నిటిని విషయాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన తరుణం కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా చీమ కుట్టినట్టు లేదు, అలానే వ్యవహరిస్తుంది. అంటే ఈ 139 కులాలు 3 కోట్ల జనాభాల పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ లేదనేది నిర్లక్ష్యంగా మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఇది. ఈ శ్రద్ధకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఈ 139 కులాలు కూడా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. మీకు మూల్యించక తప్పదు, ఇది ఖచ్చితంగా. అలాగే గత నెల 23 బీసీ సంఘటనలో ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం కొనసాగుతూ దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కలెక్టర్ గారికి కూడా మేము మెమరాండం సమర్పించినాము. ఇది కూడా దృష్టిలో తీసుకోలేదు మీరు. దీని పట్ల కూడా మేము కూడా ఆకాంక్షతో ఎదురుచూస్తున్నాము. ఇంకా మీరు మాకు సానుకూలంగా ఇస్తారనే అవకాశము, కానీ అది రావడం లేదు. ఖచ్చితంగా ఆహార నిరదీక్ష ఏదైతే బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిపోతున్నారో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరదీక్షలు కూడా కొనసాగబోతున్నాయి. ఇందుకు తగిన మూల్యం ఖచ్చితంగా ప్రభుత్వాలు చెల్లించుకోక తప్పదు. అలాగే అమర నిరదీక్షకు సంబంధించి వివిధ పార్టీలో ఉన్నటువంటి అనేక బీసీ నాయకులు మీ అందరూ కూడా ఇది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని రాబోయే భవిష్యత్తు భావితరాలని అన్యాయానికి ముంచేస్తారా, లేదా మీ వంతుగా మీరు ముందుకు వచ్చి బాధ్యతగా మాకు మద్దతు తెలియజేస్తారా అనేది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే బీసీ బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం పాల్గొని ఈ ఆవేశము ఆక్రోశము మా బీసీ బిడ్డల తరపున మేము అతి దగ్గరగా చూసినటువంటి ఆవేశము. మేము ఎవరిని కూడా ఆవేశం ప్రదర్శించాలనే ప్రదర్శన కాదు. ఇది మా ఆవేదన, మా బీసీ బిడ్డల బాధ. మేము సాక్షాత్తు అనేక చోట్ల మేము చవి చూసినటువంటి ఈ రోజు కూడా అనేక చోట్ల మేము బయటికి రావాలన్నా కానీ మమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్నారు. అనేక కార్యక్రమాల్లో మాకు రావాల్సిన ఓటా రాని కూడా ఆపేస్తున్నారు. ఇది నగ్న సత్యం. దానికి అనుగుణంగా బీసీ సింహగర్జన అమర నిరదీక్ష ఏదైతే మేము తెలియజేశామో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అనేక సంఘ నాయకులు రాజకీయ నాయకులు మీరు మద్దతు తెలియజేస్తే మీకు చిత్తశుద్ధి బీసీల పట్ల బీసీ అడుగు బలహీన పట్ల మీకు శ్రద్ధ ఉందని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందులో పాల్గొనవలసిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు బాధ్యత ఖచ్చితంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా.